ఇటీవలి కాలంలో జామ తోటల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నులి పురుగులు. వీటిని నెమటోడ్స్ అంటారు. వీటి బెడదతో మొక్కలు నిలువునా ఎండిపోతూ ఉండడంతో చాలా ప్రాంతాల్లో తోటలను తీసేసే పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో హై డెన్సిటీ విధానంలో సాగుతున్న జామ తోటల్లో ఈ నులి పురుగుల నష్టాన్ని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. జామ తోటలకు ప్రాణాంతకంగా మారిన నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యాన పంటలకు నులి పురుగులు ప్రధాన సమస్యగా మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయడం వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి. వీటిని నెమటోడ్స్ అని కూడా అంటారు. వేర్లను అంటిపెట్టుకుని వృద్ధి చెందడం వీటి లక్షణం. చనిపోయిన మొక్కలను పీకి చూసినప్పుడు వేర్లపై బుడిపెల రూపంలో కనిపిస్తాయి. ఇటీవలి కాలంలో జామ తోటల్లో ఈ నులి పురుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఖమ్మం జిల్లా వైరా పరిసర ప్రాంతాల్లోని జామ తోటల్లో ఈ పురుగుల తీవ్రతను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గమనించారు. హై డెన్సిటీ విధానంలో నాటిన ఈ తోటలో ఇప్పటికే చాలా మొక్కలు చనిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి శాస్త్రవేత్త రైతులకు వివరించారు. ఈ మధ్యకాలంలో జామను రైతు సోదరులు ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతి, అదే రకంగా సంవత్సరాల మొక్కల వయసులో కానీ మొక్కలు కానీ చూసుకున్నట్టయితే నులి పురుగుల బెడద ఎక్కువగా గమనించడం జరిగింది. మొక్కలు చనిపోవటం, తద్వారా ఈ దిగుబడి మీద ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నులి పురుగులు ఆశించినటువంటి మొక్కల లక్షణాలు కానీ చూసుకున్నట్టయితే ఆకులు పసుపు రంగు మారి రాలిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క కొమ్మలు కూడా ఎండిపోవడం కూడా సాధారణంగా గమనించవచ్చు. వీటి యొక్క పెరుగుదల చాలా వరకు తగ్గిపోయి తద్వారా చిన్నగా కనపడేదానికి అవకాశం ఉంటుంది. మెలడోగైన్ అనే సంబంధించినటువంటి ఈ యొక్క నులి పురుగుల వల్ల ముఖ్యంగా ఇది చనిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తేలిక నేలలో దీని ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఈ యొక్క నులి పురుగులు ఆశించినటువంటి మొక్కలను కనుక మనం ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే చాలా వరకు దిగుబడి మీద ప్రభావం లేకుండా తద్వారా మొక్కలన్నీ మంచిగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా కానీ మనం నులి పురుగులు ఆశించినటువంటి మొక్కలను గమనించినట్టయితే వాటిని తీసి నాశనం చేసినట్టయితే చాలా వరకు వీటి యొక్క బెడద తగ్గి తద్వారా ఈ యొక్క నులి పురుగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్క పాకేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. దాంతోపాటు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేసవిలో దుక్కులు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ సూర్యరశ్మి తాకిడికి నశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ఈ నులి పురుగులను నివారించే విషయంలో భాగంగా చూసుకున్నట్టయితే పశువులు 100 కేజీలు, వేప చెక్క కూడా 250 గ్రాములు, స్పెషలమైసిస్ లకిని 25 గ్రాములు, దాంతోపాటు కార్బోఫెరాన్ గుళికలు 60 గ్రాములు ఒక్కొక్క మొక్కకు వేసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సేంద్రియ పదార్థం అనేది మనకు మొక్కలకు బాగా అందించినట్టయితే చాలా వరకు వీటి ఉధృతి తగ్గి తద్వారా ఈ మొక్కలని బతికి తద్వారా మంచి ఫలసాయం అందించేదానికి అవకాశం ఉంటుంది.